బంగారానికి భారతీయులకు విడదీయరాని సంబంధం. అందుకే పసిడి కొనుగోలు చేయటం దేశ సంస్కృతిలో భాగమైపోయింది. ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఈ అపురూప లోహానికి డిమాండ్ తగ్గలేదు. ఇందుకు నిదర్శనమే ముంబైలో జరిగిన భారత అంతర్జాతీయ ఆభరణాల ప్రదర్శన. బంగారం, ప్లాటినం, వజ్రాలు సహా ఖరీదైన రత్నాలతో రూపొందించిన అరుదైన డిజైన్లు చూపర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. రత్నాలు, నగల ఎగుమతి ప్రచార కౌన్సిల్ ముంబైలో ఏర్పాటు చేసిన భారత అంతర్జాతీయ ఆభరణాల ప్రదర్శన డిజైనర్ల సృజనాత్మకతకు వేదికైంది. భారత్, బెల్జియం, ఇజ్రాయెల్, టర్కీ, అరబ్ దేశాలు సహా ప్రపంచవ్యాప్తంగా 800 జ్యువెలరీ సంస్థలు ఈ ప్రదర్శనలో పాలు పంచుకున్నాయి. అపురూప లోహాలతో తయారు చేసిన అరుదైన డిజైన్లు జిగేల్ అంటూ సందర్శకుల మనసును దోచుకున్నాయి. వందల ఏళ్ల క్రితం జల సమాధి ప్రజల గుండెల్లో ఇప్పటికీ సజీవంగా నిలిచిన భారీ టైటానియం డిజైనర్ల చేతుల్లో విలువైన వజ్ర కళాఖండంగా రూపుదిద్దుకొని ప్రదర్శనకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇక రాచటీవీ ఉట్టిపడే రోల్స్ రాయ్స్ కారు అందం చూడాలే కానీ మాటల్లో వర్ణించలేవు. దీన్ని తీర్చిదిద్దడానికి ఆ సృష్టికర్తకు ఏడాదిన్నర కాలం పట్టింది. $25,000 ఖరీదు చేసే బంగారు గౌను, లోటస్ దేవాలయం, హెలికాప్టర్ ఆభరణ ప్రియుల్ని కట్టిపడేశాయి. బంగారం, ప్లాటినం, వజ్రాలతో చేసిన సాధారణ నగలే కాకుండా సేకరణకు ఉపయోగపడే రకరకాల వస్తువుల్ని ప్రదర్శనకు పెట్టారు. ఆర్థిక వ్యవస్థ మందగమనం, ఆకాశాన్ని అంటుతోన్న పుత్తడి ధరల కారణంగా కొంతకాలంగా బులియన్ మార్కెట్లో మందకుడితనం కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో జరిగిన ఈ ప్రదర్శనకు వేలలో సందర్శకులు తరలి రావడం నిర్వాహకులు, వ్యాపారులకు నూతనోత్సాహాన్ని ఇచ్చింది. మన దేశం తరపున శ్రీ గణేష్ జ్యువెలరీ హౌస్ 4 కిలోల బరువున్న నిలువెత్తు బంగారు యాపిల్ వృక్షం ప్రదర్శనలో ఉంచింది. వ్యాపారుల్లో ధైర్యాన్ని నింపాలనే ఉద్దేశంతో దీన్ని రూపొందించామని జ్యువెలరీ సంస్థ పేర్కొంది. The spirit of our jewelry business, which is imbibed on this tree. The idea was that life has always been tough, and tough time also you have to stand like a tree. ప్రదర్శనలో బరువైన ఆభరణాల వైపు పెద్దలు మక్కువ చూపగా తేలికపాటి నగల పట్ల యువత ఆసక్తి ప్రదర్శించింది. $18 వరకు ధర పలికే చెవి రింగులు, ఉంగరాలకు ఇక్కడ మంచి గిరాకీ లభించిందని వ్యాపారులు పేర్కొన్నారు.